హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రెజెంట్ అయితే బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో అప్డేట్ అయితే మన దగ్గర ఉంది. ఆ అప్డేట్ నేను మీకు ఇచ్చేస్తాను. యాజ్ యూజువల్గా నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయిందనమాట. ఓం గారు వచ్చేసి పృథ్వీని చెప్పారు, నువ్వు ఎంత గట్టిగా అయితే ఇన్సల్ట్ చేస్తున్నావో నీ అపాలజీ అయితే అసలు అంత గట్టిగా లేదు, నువ్వు అసలు నార్మల్గా కూడా అపాలజైజ్ చేయట్లేదు అని చెప్పేసి పృథ్వీని అన్నారు. దానికి పృథ్వీ, అసలు మీరు వార్నింగ్ ఇస్తే నేను ఎందుకు తీసుకోవాలి అసలు అని చెప్పేసి పృథ్వీ అయితే ఆర్గ్యుమెంట్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి నబీల్ అయితే, సోనియా ఫుల్ వాయిస్లో అరుస్తున్నావు, నా టోన్ గురించి నువ్వెందుకు కాంప్లిమెంట్ ఇస్తావు అసలు అని చెప్పేసి పృథ్వీ అంటుంది. నెక్స్ట్ అయితే నైనిక వచ్చేసి, వేరే వాళ్ళ కాన్ఫిడెన్స్ని డౌన్ చేయొద్దు మనీ, నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఓకే, కాన్ఫిడెన్స్ నువ్వు తెచ్చుకో, అంతేగాని వేరే వాళ్ళ కాన్ఫిడెన్స్ని అయితే డౌన్ చేయొద్దు అని చెప్పేసి నైనిక అయితే మనీని అంటుంది. పృథ్వీ వచ్చేసి, నా ప్రకారం నువ్వు అసలు ఫెయిల్డ్ అండ్ బయాస్డ్ సంచాలక్ అని చెప్పేసి నబీల్ని అయితే అంటున్నాడు. నెక్స్ట్ సోనియా, ఫస్ట్ 3 డేసే ఉన్నావు నువ్వు ఈ గేమ్లో, తర్వాత అసలు నువ్వు కనిపించడమే లేదు అని చెప్పేసి ఓం గారు అయితే సోనియాని అన్నారు. నా నరాలు ఎలా కావాలంటే అలా తెచ్చుకొని మాట్లాడతాను, అసలు నువ్వెవరు నాకు ఆ సంగతి చెప్పడానికి, బయటికి కూడా తెచ్చుకొని మాట్లాడతాను అని చెప్పేసి పృథ్వీ అయితే నబీల్ని అంటున్నాడు. సోనియా వచ్చేసి, నీ వాయిస్ తగ్గించి మాట్లాడు అని నువ్వు నన్ను అన్నప్పుడు నేనెందుకు అలా అనను, వేరే వాళ్ళ నామినేషన్లో అసలు తను ఎలా మాట్లాడుతుంది, బిగ్ బాస్ జస్ట్ వాంట్ టు ప్రూవ్ దట్ షీ ఈజ్ రైట్ అని చెప్పేసి నబీల్ అయితే అంటున్నాడు. సో ప్రెజెంట్ అయితే ఫస్ట్ ప్రోమో అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే చూస్తాం.